రంగంపేట మున్సిపాలిటీ 13వ వార్డుల ఇంటింటికి ప్రచారం. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పొట్లూరి శేఖర్ భారీ ఎత్తున కార్యకర్తలతోనే ఇంటింటికి జోరుగా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని 13వ వార్డు ప్రజలకు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు, యువ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రంగంపేట కుమార్, ఆకుల శంకర్, డాకూరి అశోక్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల దృష్టిలో పెట్టుకుని ఈరోజు కేసీఆర్ కుటుంబాన్ని కేసుల అడ్డు అక్కడ పిలిపించడము, వేధించడం జరుగుతున్నది. ప్రజలంతా నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు పార్టీ గుర్తులతో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కారు గుర్తుకే ఓటేస్తారని ప్రజాస్పందన చూస్తున్నాం. 2 సంవత్సరాల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియజేస్తున్నాను. అందరికీ 6 గ్యారెంటీలు అమలు కాలేవు. 6 గ్యారెంటీల 2000 పెన్షన్ ఫస్ట్ ఆర్డర్లకు 4000 చేస్తామన్న పెన్షన్ రాలేదు. 4000 పెన్షన్ 6000 చేస్తామన్నారు, ఇంతవరకు రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. ఇంకోటి మహిళలకు మెయిన్ గ్యాస్ 500కి ఇస్తామన్నారు. 500కి వెళ్ళి అదే 1000 రూపాయలకు ఆటోలకు దించిపోతారు, 1000 రూపాయలు తీసుకుపోతారు. కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నారు, సగం మందికి అందింది, సగం మందికి అందలేదు. ఇంకోటి 2500 చాలా ఇంపార్టెంట్, మహిళల ఓట్లు గుంజుకోవడానికే మాత్రమే చెప్పారు వాళ్ళు. 2500 ఒక్కరు ఆమెకు వస్తలేవు. దయచేసి గమనించి కారు గుర్తుకు ఇక తులం బంగారం మర్చిపోయింది. ఎందుకంటే 1,50,000 అయిపోయింది. వాళ్ళు చెప్పినప్పుడు 50,000 ఉండే, ఇప్పుడు 1,50,000 కాడికి ఏడిస్తారు. ఇయ్యరు, అది కాని పని. కాబట్టి దయచేసి అందరూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించగలరు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రైతుల రుణమాఫీ కానీ, రైతు బంధువులు ఏర్పడి చాలా అన్ని అబద్ధాల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దాని వ్యతిరేకంగా ఈ మన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గుర్తు మీద అందరూ భారీ మెజారిటీ మేము గెలిపిస్తాము, మేము పాటిస్తున్నాం. జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.